గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. షాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా నిర్వహిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొడంగల్ మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. నరేందర్ రెడ్డి గారు, ఈ ధర్నా ఉద్దేశం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చినది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా ఉండి అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకొని ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఇంతవరకు కూడా. రుణమాఫీ అన్నాడు. గతంలో ఏం చెప్పినాడు? ఎన్నికలకు ముందు అందరు రైతులు బ్యాంకులలో పోయి రుణాలు తీసుకొచ్చుకోండి, మా ప్రభుత్వం వస్తుంది, సోనియా గాంధీ జన్మదినం నాడు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పినాడు. ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు. ఏ గ్రామంలో తీసుకున్నా ₹1,00,000 50,000 ఉన్నా కూడా చాలామంది రైతులు ఉన్నారు. నేను చూపిస్తాను, నా దగ్గర ఉన్న లిస్ట్ ఉన్నారు. కానీ మొత్తం రుణమాఫీ జరిగిపోయిందని చెప్పి ప్రచారం చేసి, మంత్రులు ప్రచారం చేసి, ముఖ్యమంత్రి ప్రచారం చేసి మభ్య పెడతా ఉన్నారు. ఎక్కడ కూడా 30% రుణమాఫీ కూడా కాలే. దానికి ఎందుకంటే ఈ దీక్ష ఎందుకంటే ముఖ్యంగా అందరు రైతులకు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలి. గతంలో చెప్పిన మాదిరిగా 15,000 రైతు భరోసా ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా ఇవ్వాలి. ఎలాంటి కండిషన్లు పెట్టకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లయితే రైతు భరోసా ఇచ్చింది అదే పద్ధతి లోపల ఈరోజు అందరు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని మేము డిమాండ్ చేసి దీక్ష కార్యక్రమం చేపట్టినాం. అంటే బీఆర్ఎస్ గతంలో పనికిరాని భూములకు, అంటే వ్యవసాయానికి ఆమోదయోగ్యంగా లేనటువంటి భూములకు రైతు బంధు పథకం ద్వారా డబ్బులు ఇచ్చింది. గుట్టలు, శిఖం భూములు, తర్వాత రియల్ ఎస్టేట్ భూములకు ఇచ్చింది, రోడ్లకు ఇచ్చింది అనేటువంటి కామెంట్ అయితే ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రి గారు ఒక మంచి మనస్తత్వంతో ఒక 1-2% అక్కడక్కడ ఉన్నారు, పెద్ద రైతులు ఉంటారు, వాళ్ళకు కూడా ఎందుకు కొంతమంది కట్ చేస్తే లేదనకుండా అందరు కలిసి ఇవ్వాలని ఒక 1-2% నష్టం జరిగినా పర్వాలేదని చెప్పి అందరు రైతులకు ఇచ్చినాడు. కానీ దాంట్లో అంత పెద్ద ఎత్తున నష్టం ఏం జరగలేదు. అది ఒట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు. తప్పుడు ప్రచారం చేసి ఈ రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. ఏదో సాకులు పెట్టాలి, రైతు భరోసా రైతు రుణమాఫీ ఎట్లా ఎగ్గొట్టిరో దీన్ని కూడా ఎగ్గొట్టాలి. 26 తారీఖు గతంలో ఎప్పుడు చెప్పినారు? వినాయక చవితి పండుగకి ఇస్తామన్నారు, దసరా పండుగకి ఇస్తామన్నారు, దీపావళి పండుగ అన్నారు. ఈరోజు సంక్రాంతి పండుగ పోయింది, రేపు 26 జనవరి అంటుంది. గతంలో ఏ మాదిరిగా చెప్పారో అదే పరిస్థితి ఇప్పుడు రాబోతా ఉంది. ఇంకోటి ప్రధానంగా క్షేత్రస్థాయిలో రైతు భరోసాకి సంబంధించిన విషయంలో 15,000 ఇస్తామన్నారు ఎకరాకి, ఇప్పుడు 12,000 చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అదే చెప్తున్నా, మాట మీద లేని ప్రభుత్వం ఇది. మాటల ప్రభుత్వం కానీ చేతల ప్రభుత్వం కాదు. 15,000 అన్నారు, 12,000 అన్నారు. ఆ 12,000 రైతు భరోసా కూడా ఇచ్చే నమ్మకం మాకు కాదు, ప్రజలకు రైతులకు కూడా లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది. 6 నెలల క్రితమే నమ్మకం పోయింది. అతను ఏం చేయలేడు, మేము ఎందుకు గెలిపించుకున్నాం ఓటేసి అని బాధపడుతున్నారు గ్రామాలలో. ఉమ్మడి పాలమూరు, ముఖ్యంగా కొడంగల్ ఎట్లా ఉంది సిచ్యువేషన్, ఏమనుకుంటున్నారు జనాలు? కానీ నియోజకవర్గంలోనే రుణమాఫీ జరగలేదు. 30-35% వరకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు సొంత నియోజకవర్గంలోనే. ఎక్కడ కూడా ఆయన చెప్పిన హామీలు 500 సిలిండర్ కానీ, ఈరోజు 200 కరెంట్ యూనిట్ ఫ్రీ కరెంట్ కానీ ఎక్కడ కూడా అమలు కాలేదు. ఏ గ్రామంకి వస్తాడో రమ్మని నేను పోతా ముఖ్యమంత్రి, ఎందుకంటే నేను కూడా అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన. సొంత నియోజకవర్గంలో చర్చ పెడదాం, ఏ గ్రామంలో గ్రామ సభ పెట్టి చెప్పుదాం. దానికి నేను ఆయన నిజంగా 30-40% దాటితే అమలు చేసినాయి నేను రాజకీయ సన్యాసం తీసుకుని నేను పోటీ కూడా చేయాలి. ఇంకోటి, నిఘా కొనసాగుతుందా? లగచల్ల ఘటన తర్వాత ఇంకా మీ మీద నిఘా ఉందా అనుకుంటున్నా మీరు? తప్పకుండా రైతుల మీద పోరాటం చేసి, రైతులు ఈరోజు ఉద్యమం చేస్తూ ఉన్నారు. వాళ్ళ తరఫున పోరాటం చేస్తే చాలామంది మీద కేసులు పెట్టి ఇబ్బంది చేసినారు, జైళ్ళకు పంపించినారు. ఇలాంటివి ఇంకా చాలా ఒక లగచల్ల కాదు, తెలంగాణ అంతటా కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది పట్నం నరేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడ అమలు కాలేదు. సొంత కొడంగల్ నియోజకవర్గంలో కూడా రైతు రుణమాఫీ అమలు చేయలేకపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైతు భరోసా కూడా జరుగుతుందని నమ్మకం లేదు. దాని డేట్స్ పెడుతూ పొడిగిస్తూ పోతా ఉన్నారు. ఇప్పుడు 26 జనవరి 26 తారీఖు అంటున్నారు. అది కూడా ఎంతమందికి ఇస్తారో, ఎలా ఇస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ నిజంగానే ఆయన కొడంగల్ నియోజకవర్గంలో కనుక 100కు 100% రైతు రుణమాఫీ చేశామని నిరూపిస్తే దేనికైనా సిద్ధం అంటూ మరొకసారి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు పట్నం నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, షాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.